Zone Ads, World of Local Business Info. Welcome to another episode of Spotlight by Zone Ads, and this is your host Sharon. షోల్డర్ పెయిన్ అనేది అసలు నెక్ నుంచి వస్తుందా? షోల్డర్ పెయిన్ అనేది నెక్ నుంచి వస్తుందా? గుడ్ క్వశ్చన్. షోల్డర్ అనేది దేనికి అటాచ్ అయ్యింది ఫస్ట్ మనకు తెలియాలి. నెక్కే కదా, రైట్? సో ఇక్కడ నుంచి ఒక కాలర్ బోన్, రైట్? ఈ కాలర్ బోన్ ఇక్కడ స్టర్నమ్ ఉంది. స్టర్నమ్ వచ్చేసి మళ్ళీ ఈ ఏరియాకి సపరేట్ మనకి రిచ్ నుంచి ఇక్కడికి షోల్డర్ జాయింట్కి అటాచ్ అయ్యి ఉంది. ఈ అటాచ్ చేసినప్పుడు మనం ఇలా మూవ్ చేసేటప్పుడు అన్ని జాయింట్స్ మూవ్ అవుతాయి. ఓకే, సో ఇలా ఉంది అని అంటేనే అన్ని మజిల్స్ పనిచేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు చూస్తే 18 years పిల్లలు అంటే ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు కూడా చూస్తున్నాను. ఒక నేమ్ చెప్పను, ఒక పేషెంట్ గురించి చెప్తాను. సో అండ్ సో కాలేజ్, టాప్ మోస్ట్ కాలేజ్. సో షీ హ్యాస్ టు గో ఫ్రమ్ దిస్ ప్లేస్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్ అరౌండ్ 40-50 kilometers జర్నీ చేయాలి అమ్మాయి. బట్ అమ్మాయి ఇక్కడి నుంచి మెట్రో వరకు ఒక బస్సులో వెళ్ళాలి. మెట్రో ఎక్కిన తర్వాత మళ్ళీ మెట్రో నుంచి అక్కడికి ఒక 25 minutes జర్నీ ఉంటుంది. ఈ గ్యాప్లో తను ఏం చేయాలి? బస్సులో కూర్చోవాలి, సీట్ దొరకదు, కొన్ని నుంచి ఉంటుంది. ఓకే ఫైన్, బాగానే ఉంది. అక్కడ కూడా బ్లూటూత్ పెట్టుకుంటారు. ఒప్పుకుంటారా? ఎంతమంది చేస్తున్నారు ఇది? బ్లూటూత్ ఎస్ ఎగ్జాక్ట్లీ మీతో సహా. సో బ్లూటూత్ పెట్టుకుంటారు. బ్లూటూత్ పెట్టుకుని ఊరుకుంటారా? మళ్ళీ మొబైల్ చూస్తారు. సో ఇక్కడ అయిపోయింది, డ్యామేజ్ అయిపోయింది. తర్వాత అక్కడ పెట్రోల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ సీట్ చూస్తారు, సీట్ దొరుకుతుంది, కంఫర్టబుల్గా కూర్చుంటారు. స్టూపిడ్ పోస్చర్. వెరీ ఇంట్రెస్టింగ్ కదా. రోజులో కాలేజీలో టైం దొరుకుతుంది చదువుకోవడానికి, ఇంటికి వచ్చే టైం దొరుకుతుంది చదువుకోవడానికి, కానీ ట్రైన్లో మాత్రం ఉండే కాన్సన్ట్రేషన్ ఇంట్లో ఉండదు, కాలేజీలో ఉండదు. ఆ ట్రైన్లో 5 minutes 15 minutes మాత్రం వచ్చేస్తుంది మీకు కాన్సన్ట్రేషన్. ఇదే నాన్ సెన్స్. అక్కడే పోస్చర్ అనేది దెబ్బతింటుంది. అందుకే చెప్తున్నాను కదా, యంగ్స్టర్స్ అనేది మ్యాక్సిమం ఇప్పుడు వాళ్ళ కంట్రోల్లో లేనిది ఏంటి అంటే మొబైల్. ఎంతెంత కాస్ట్లీ పెట్టి మొబైల్స్ కొంటున్నారో అంత కాస్ట్లీ రోగాలు తెచ్చుకుంటున్నారు. సీరియస్లీ, సర్జరీ వరకు కూడా వెళ్ళిన కేసులు ఉన్నాయి. సీరియస్లీ, అందుకని చెప్తున్నాను. రాడికులోపతి అంటాం. ఎప్పుడంటే అది డయాబెటీస్లోనూ, లేకపోతే 50 తర్వాత, ఎప్పుడో 60 తర్వాత కనిపించేది. చెయ్యంతా లాగడం, తిమ్ములు రావడం అన్నీ కూడా ఎప్పటికి వస్తున్నాయండి అవి? 22, 18, 19 yearsగా. ఎందుకు వస్తున్నాయి? బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ అని చెప్పచ్చు. అట్ ద సేమ్ టైం బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్, బ్యాలెన్స్డ్ డైట్. ఏం తినాలి ఏం తినకూడదు రోగం వచ్చిన తర్వాత కాదు, ముందే పార్టిసిపేట్. సింపుల్. ఆటోమేటిక్గా నువ్వు ఫిట్గానే ఉంటావు, నువ్వు హెల్తీగానే ఉంటావు. ఎస్, అన్స్టాపబుల్ డిసీజెస్ కొన్ని ఉంటాయి, మనం కొన్ని అన్ఇవెంటబుల్ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి, కాదని అన్నాను. వాటిని మనం కొన్ని యాక్సెప్ట్ చేయాలి. వాటిని పాజిటివ్ యాటిట్యూడ్తో తీసుకోగలిగే కెపాసిటీ కూడా నీకు ఎక్సర్సైజ్ ఇస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎక్సర్సైజ్ అన్నమాట. కరెక్ట్. అండ్ ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి, అండ్ అది ఎంతకాలం వరకు ఉంటుంది? ఫ్రోజన్ షోల్డర్ రెగ్యులర్గా ఈ మధ్య చూస్తున్నది, ఎప్పటి నుంచో ఉంది అది. బట్ థింగ్ ఏంటంటే అన్ని షోల్డర్ పెయిన్స్ ఫ్రోజన్ షోల్డర్ కాదమ్మా. కొంతమంది చాలా మిస్డయాగ్నోసిస్ జరుగుతున్నాయి ఈ మధ్య. అయితే ఏంటి అంటే స్టిఫ్నెస్ ఉంది, వెనక్కి రావడం లేదు చెయ్యి, లేకపోతే తిరగడం లేదు, నైట్ టైం పెయిన్ వచ్చేస్తుంది అని సింపుల్ సిమ్టమ్స్ చెప్తుంటారు. బట్ అన్ని షోల్డర్ పెయిన్స్ ఫ్రోజన్ షోల్డర్ అయితే కాదు. ఒకటి ఇంపింజ్మెంట్ కూడా కావచ్చు, ఎందుకంటే ఒక సైడ్ పడుకుంటారు. ఎందుకంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెయ్యి అనుకుందాం, ఒక రైట్ హ్యాండెడ్ ఉంటారు, ఒక లెఫ్ట్ హ్యాండెడ్ ఉంటారు. ఎక్కువగా కొంతమంది ఓవర్ హెడ్ యాక్టివిటీస్ చాలా తక్కువ చేస్తాం లైఫ్ స్టైల్లో ఈ యాక్టివిటీ, రైట్? ఇంతవరకు మహా అయితే వాడతారు. లేడీస్ అయితే మహా అయితే ఇంతవరకు వాడతారు, అంతే కదమ్మా? ఇంతవరకు వాడతారు, ఇంతవరకు నెక్ బెండ్ చేస్తారు. ఇది చేసిన తర్వాత ఇంతకు మించి అబౌట్ 90 degrees or 100 degrees వెళ్తారా? చాలా రేర్. ఎందుకంటే బట్టలు కూడా అప్పుడు ఆరేసే టైంలో లేదు వాళ్ళకి, టైం ఇది కూడా లేదు. సింపుల్గా ఈ హైట్లోనే వేసేస్తున్నారు మనకు అన్నీ. ఎందుకంటే చెప్తున్నాను కదా, రేంజ్ ఆఫ్ మనం యాక్టివిటీ ఎప్పుడైతే మనం ఆపేసామో, కంఫర్టబుల్ లైఫ్ స్టైల్కి వచ్చేసామో, కంఫర్టబుల్గా డిసీజ్ అన్నీ ఇంట్లోకి వస్తుంది. మరి షోల్డర్ పెయిన్కి బెస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటారు? బెస్ట్ ఎక్సర్సైజ్ అంటే ఏం లేదమ్మా, రేంజ్ ఆఫ్ మూమెంట్. ఇప్పుడు చెప్పాను కదా, రేంజ్ ఆఫ్ మూమెంట్, ఫుల్ రేంజ్ ఆఫ్ మూమెంట్ వచ్చేటట్టు యాక్టివిటీస్ పెట్టుకోవాలి. నెక్స్ట్, వాళ్ళు రెగ్యులర్గా మూమెంట్ అనేది ఫోర్స్ఫుల్గా ఇప్పుడు చేయకూడదు. ఫోర్స్ఫుల్గా చేశారు అంటే ఖచ్చితంగా స్టిఫ్నెస్ వస్తుంది. అందుకని చెప్తాను పేషెంట్స్ని,
అట్లీస్ట్ గ్రావిటీకి లిఫ్ట్ చేయాలంటే నిలబడుతున్నావు, నిలబడి ఇప్పుడు గ్రావిటీ ఇలా లిఫ్ట్ చేయాలంటే గ్రావిటీకి స్ట్రెంత్ కావాలి. పవర్ అంటే నువ్వు కూర్చున్నప్పుడు కూడా లేపచ్చు, పడుకున్నప్పుడు కూడా లేపచ్చు. స్ట్రెంత్ కావాలంటే టువర్డ్స్ అగైన్స్ ద గ్రావిటీ నీకు లేవాలంటే స్ట్రెంత్ కావాలి. కొన్ని గ్రూప్ ఆఫ్ మజిల్స్ కాంప్రమైజ్ అయిపోయాయి. ఎందుకు? నువ్వు స్టూపిడ్ పోస్చర్కి వెళ్ళిపోయావు. ఈ వెనకాల మజిల్స్ అన్నీ కూడా కాంప్రమైజ్ అయిపోయినాయి. ఇలా లేపమంటే ఇంతే లేస్తావు, నెక్ వాడుకో. అప్పుడు మరి అప్పుడు నీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది. ఇక్కడ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, వచ్చేసింది. నెక్ నుంచి షోల్డర్ పెయిన్ రేడియేట్ అవుతుంది, సింపుల్. అండ్ ఈ పెయిన్స్లలో నర్వ్ పెయిన్, మజిల్ పెయిన్ ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, ఎలా తెలుసుకోవాలి? ఎక్సలెంట్ క్వశ్చన్. నర్వ్ పెయిన్, మజిల్ పెయిన్, ఇందులో రేడియేటింగ్ పెయిన్ అని ఉంటుంది. ఒకటి రేడియేటింగ్, ఇంకోటి రాడికులోపతి, ఇంకోటి మస్కులోపతి, రైట్? సో ఈ మజిల్స్లో ఏంటి అంటే ఈ మజిల్ పెయిన్స్ ఒక చోట మాత్రమే లోకలైజ్డ్గా ఎక్కువ ఉంటుంటాయి. ఎప్పుడైతే నర్వ్ రూట్ ఇంపింజ్మెంట్ అవుతుందో, అంటే నర్వ్ అనేది ఇన్వాల్వ్ అయ్యిందో, అది రేడియేటింగ్ టువర్డ్స్ ఐదర్ అదర్ మజిల్ గ్రూప్ ఆర్ ఎల్స్ అదర్ డర్మటోమ్స్ అంటాం. అంటే ఆ నర్వ్ ఏవైతే మజిల్ గ్రూప్స్కి సప్లై చేస్తుందో, ఒక మజిల్ గ్రూప్తో ఆగిపోదు ఏ నర్వ్ కూడా. ఆ నర్వ్ నుంచి ఇంకో బ్రాంచెస్ తీసుకుని అది వేర్లులాగా అనమాట, చెట్ల వేర్లులాగా ఇక్కడ నుంచి సర్వైకల్ నుంచి ఇలా వచ్చి చేతులు కన్నింటికి సప్లై చేస్తుంది. ఇక్కడ గ్రూప్కి సప్లై చేస్తుంది, ఇక్కడ గ్రూప్లో సప్లై, ఇక్కడ గ్రూప్కి సప్లై చేస్తుంది. అలా సప్లై చేసుకునే మసిల్ ఎక్కడైనా ఇక్కడ నుంచి ఇప్పుడు కాజ్ ఇక్కడ ఉంది కానీ పెయిన్ పేషెంట్ ఇక్కడ చెప్తున్నాడు. సో అక్కడ మనం ట్రీట్మెంట్ అక్కడ ఇచ్చేస్తారు చాలామంది పెయిన్కి. గుడ్ క్వశ్చన్. సో పెయిన్ అక్కడ తగ్గట్లేదండి, తగ్గినట్టు ఉంటుంది కానీ డైలీ యాక్టివిటీస్లో ఎక్కడో చోట వస్తుంది, లేకపోతే డైలీ యాక్టివిటీలో బాగానే ఉంటుంది బట్ నైట్ టైం మళ్ళీ పెయిన్ వస్తుంది. ఇలాంటి కామన్ సిమ్టమ్స్ చెప్తూ ఉంటారు. సో అంటే మీ నర్వ్ రూట్ ఇంపాయింట్మెంట్ అయ్యింది అని అర్థం. అప్పుడే మనం ఇమీడియట్గా ఎక్స్రే తీసుకుని చూసుకోవాల్సి. రేడియోగ్రాఫ్లో మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ క్లారిఫైడ్ ఇన్ ఎక్స్రే దెన్ విల్ గో ఫర్ ఎంఆర్ఐ. అప్పుడు ఆ సాఫ్ట్ స్ట్రక్చర్స్ అన్ని అందులో కనిపిస్తాయి. ఓకే. అండ్ ఈ షోల్డర్ పెయిన్కి ఐస్ పెట్టాలా లేదంటే హీట్ పెట్టాలంటారా? ఏ జాయింట్ పెయిన్కైనా కూడా స్పోర్ట్స్ ఇంజరీస్లో కానివ్వండి ముఖ్యంగా, ఎందుకంటే క్యాచెస్ అంటాం. ఈ క్యాచెస్లో వాటిల్లో మజిల్ క్యాచెస్, క్రాంప్స్లో వాటికి ఎప్పుడైనా కూడా ఐస్ అండ్ కోల్డ్ ప్యాక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దానికి కాంట్రాస్ట్ అంటాం. ఎందుకంటే క్యాచ్ అయ్యింది అంటేనే వ్యాసో కన్స్ట్రిక్షన్ అయినట్టు అర్థం. అంటే బ్లడ్ వెజిల్ అనేది బ్లడ్ సప్లై అనేది తగ్గింది, అప్పుడు క్రాంప్ వచ్చింది అనమాట. దాని క్రాంప్ అంటాం. ఎప్పుడైతే ఈ క్రాంప్ సడన్ క్యాచ్ అనమాట, దాన్ని మనం ఇమీడియట్గా ఐసింగ్ అట్ ద సేమ్ టైం హాట్ ప్యాక్ పెడితేనే అది వెజల్స్ అనేవి డైలేట్ అవుతాయి. డైలేట్ అయ్యి బ్లడ్ ఫ్లో అనేది నార్మల్ అవుతుంది. అదే కనుక స్వెల్లింగ్ ఉంది, జాయింట్లో లిగమెంట్ స్ప్రెయిన్ అయ్యింది, దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ఐస్ ప్యాక్, క్రయోథెరపీ అంటాం. దెన్ ఇట్ ఇస్ ఎ మజిల్ క్రాంప్, దెన్ వీ కెన్ యూస్ ఐదర్ హాట్ ప్యాక్, అంటే ఏది అవైలబిలిటీలో ఉంటే అది పెట్టుకోవచ్చు, బట్ నాట్ టూ మచ్. ఇమీడియట్గా స్ట్రెచ్చింగ్స్ చేయడాలు ఇలాంటివి కూడా చేయకూడదు. స్పాజమ్ డెవలప్ అయినా క్యాచ్ అయినా కూడా ఫస్ట్ వీ నీడ్ టు గివ్ రెస్ట్. అండ్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఉంటాయి అనమాట, లైక్ టైపింగ్ అని కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ ఫేషియాలో ఫిజియోథెరపిస్ట్, ప్రొఫెషనల్ ఫిజియోథెరపిస్ట్ అని ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను మీకు తర్వాత చెప్తాను. ప్రొఫెషనల్ ఫిజియోథెరపిస్ట్ అయితే టెక్నికల్గా వాళ్ళు ఖచ్చితంగా దాన్ని రిలీజ్ చేసే టెక్నిక్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి, మా దగ్గర ఉన్నాయి. ఆ రిలీజ్ చేస్తే 100% పేషెంట్కి రిలీవ్ అనేది వస్తుంది. అండ్ 30 to 40 years తర్వాత ఎలాంటి ఎక్సర్సైజెస్ ఆపించాలి? ఓకే, ఎలాంటి ఎక్సర్సైజెస్ ఆపేయాలి అనడానికి ఏమీ లేదు. చెప్పాలంటే ఇప్పుడు చూస్తున్నాం కొంతమంది 70 years వాళ్ళు కూడా బాగా మంచిగా చేస్తున్నారు. కరెక్ట్. సో ఇది ఆపేయాలి అని ఏం లేదు, వాళ్ళ సిమ్టమ్ని బట్టి కొన్ని యాక్టివిటీస్ అనేది ఆపమంటాం. ఆ కేర్ తీసుకుంటే చాలు, అంతే తప్ప అన్ని ఎక్సర్సైజ్లు ఆపేయమని అయితే చెప్పం. ఎందుకంటే మ్యాక్సిమం క్లయింట్ వాళ్ళకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని రెక్టిఫై చేసి వాళ్ళకి నార్మల్ లైఫ్ స్టైల్ ఇవ్వాల్సిన బాధ్యత ఫిజియోథెరపీ డాక్టర్ మీద ఉంది. కాబట్టి యాజ్ ఎ ఫిజియోథెరపీ డాక్టర్, ప్రొఫెషనల్ అండ్ ప్యాషనేటెడ్ ఫిజియోథెరపిస్ట్ నేను చెప్తున్నాను ఏంటి అంటే డెఫినెట్లీ వీ కెన్ గివ్ అ నార్మల్ లైఫ్. వీ హ్యావ్ టు గివ్ ద నార్మల్. బికాస్ పేషెంట్, ఇప్పుడు నేనే పేషెంట్, ఇప్పుడు నాకే ప్రాబ్లం వచ్చింది, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అంటే ఖచ్చితంగా ఫిజియోథెరపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాను? పెయిన్ తగ్గిపోతే చాలా, సరే తగ్గిపోయింది, నా యాక్టివిటీ నా లైఫ్ స్టైల్ నేను కంటిన్యూ చేసేస్తాను. బట్ మళ్ళీ రాకూడదు అంటే ఆయన చెప్పింది నేను ఫాలో అవ్వాలి. సో నాకు కొన్ని బాధ్యతలు పెట్టాడు ఆయన. లైఫ్లో రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయో హెల్త్లో కూడా రెస్పాన్సిబిలిటీస్ అలానే ఉంటాయి. సో ఏజ్ గ్రోస్ అప్, మీరే అన్నారు 30 to 40 ఈజ్ అ పెక్యులర్ ఏజ్ టు టేక్ ఎ మేజర్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఐ ఐ రైట్? కరెక్ట్. ఎస్. సో ఇప్పుడు మ్యారీడ్ అవుతుంది, పిల్లలు ఉంటారు, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, పెద్దలు ఉంటారు, వాళ్ళకి మెడిసిన్స్ అవి ఇవి ఫైనాన్షియల్ చాలా గందరగోళం ఉంటుంది. సో అందరినీ సాటిస్ఫై చేస్తూ వెళ్ళాలంటే లైఫ్ అనేది లీడ్ చేయలేదు. సో ప్రయారిటీ బేస్డ్ వెళ్ళాల్సింది. అదే వెల్ ప్లాన్డ్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా నీ హెల్త్ అనేది ఖరాబ్ అవ్వదు.
ఎప్పుడైతే మన హెల్త్ ఖరాబ్ అవ్వలేదో వాళ్ళ గోల్ అనేది ఖచ్చితంగా వాళ్ళు రీచ్ అయిపోతారు. గోల్ ఎప్పుడు రీచ్ అవ్వాలి, ఎలా రీచ్ అవ్వాలి అనేది నువ్వు ప్లానింగ్ చేసుకుంటేనే కదా. లేకపోతే అసలు రీచ్ అవుతామా? అవలేము, అంతేనే కదా. సో వెళ్ళి లేకపోతే వీళ్ళని ఫైనాన్షియల్ ప్లానర్స్ని వాళ్ళని పట్టుకుంటున్నాం. ఈరోజు ఎందుకు చెప్పాలంటే కౌన్సిలర్స్ ఎక్కువైపోయారు, కౌన్సిలింగ్, సైకలాజికల్ కౌన్సిలింగ్ ఎక్కువైపోయింది, మోటివేషన్ లేక. సో మోటివేషనల్ స్పీకర్స్ ఎక్కువైపోయారు. ఎందుకు? బికాస్ ఆఫ్ వాట్? కెన్ యూ ఆన్సర్ మీ? నాట్ షూర్. బికాస్ ల్యాక్ ఆఫ్ ఫ్యామిలీ సపోర్ట్. ఒకప్పుడు మంచి ఏం ఫ్యామిలీస్ ఉండేవి? ఉమ్మడి కుటుంబాలు. ఐఎమ్ రైట్? సో కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు దెర్ ఆర్ పీపుల్ టు షేర్ ఫ్యూ థింగ్స్ సమ్ అదర్ పర్సన్. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఆబ్వియస్లీ న్యూక్లియర్ ఫ్యామిలీస్. నాది, నా గందరగోళం, నా బాధ, అంతే. రైట్? సో దెర్ ఆర్ నో పర్సన్స్, దెర్ ఇస్ నో వన్ టు షేర్ ప్రాపర్లీ. సో ఏదైనా గైడెన్స్ తీసుకోవాలన్నా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ లేరు నీ ఫ్యామిలీలో. ఇదివరకు రోజుల్లో ఉండేవారు కాబట్టి వాళ్ళకి స్ట్రెస్ తక్కువ, రోగాలు కూడా తక్కువ. వాళ్ళు తినే దీనిలో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, లేవని అనలేదే, ప్రోటీన్ ఉందే, అన్నీ బాగానే ఉన్నాయి. వాళ్ళు ఫిజికల్గా కూడా యాక్టివిటీ చేశారు. అది తెలియాలి జనాలకు, చాలామంది అది తెలియక చాలామంది ఇదే మైండ్, చెప్పాలంటే మైండ్లెస్ అనొచ్చు, అంటే సగం ఆలోచించి సగం వదిలేస్తారు అన్నమాట. ఇదే ముఖ్యంగా. అందుకని మోటివేషనల్ స్పీకర్స్ మీద డిపెండ్ అయిపోయేంత అంత అవసరం తెచ్చుకోబాకండి. సో ప్రాపర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుని బ్రెయిన్ హెల్త్ని ముఖ్యంగా ప్రాపర్గా మేనేజ్ చేయండి. అండ్ అలాగే ఏజ్ పెరిగిన తర్వాత మజిల్స్ ఎందుకు బలహీనపడతాయి? చెప్పాను, ఇప్పుడు అదే చెప్పాను. మజిల్స్ ఎందుకు బలహీనపడతాయి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మజిల్ సైజ్ అనేది పెరుగుతూ ఉన్నప్పుడు, చిన్నపిల్లాడు ఎలా ఉంటుంది? ఫ్రెజైల్గా ఉంటాయి, బోన్స్ కూడా ఫ్రెజైల్ ఉంటాయి. ఎదుగుతూ ఉంటే స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి. సో ద సైకిల్ విచ్ స్టార్టెడ్ ఫ్రమ్ ద బర్త్ విల్ అగైన్ రిపీట్స్ ఇన్ ద బాడీ. సో చిల్డ్రన్ ఎప్పుడైతే అలా ఉన్నారో అక్కడి నుంచి నువ్వు స్లోగా గ్రో అయ్యి ఇలా గ్రాఫ్ అనేది వెళ్ళిన తర్వాత స్లోగా ఇలా అవుతుంది. దట్ కమ్స్ టు అగైన్ ది స్టార్ట్. ఇట్స్ ఎ బూమరాంగ్. We have to come back. And again will become fragile. Obviously, fragility అనేది కామన్ థింగ్. సో స్ట్రెంత్ అనేది ఎందుకు తగ్గుతుంది అనేది ఆన్సర్ అందులోనే ఉంది, సింపుల్ లాజిక్. అండ్ అలాగే ఎక్సర్సైజెస్ చేసినప్పుడు పెయిన్ రావడం నార్మల్ అంటారా? ఎస్, సీరియస్లీ. సే ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ రాకుండా నో గెయిన్, ఒప్పుకుంటారా ఒప్పుకోరా? నో పెయిన్ నో గెయిన్, సింపుల్. సో ఇప్పుడు ఎగ్జామ్ తీసుకోవాలి అన్నా కూడా కొంచెం కష్టపడి చదవాలి. కష్టపడి అంటే బరువులు మోయాలా? లేదు కదా. ఎగ్జాక్ట్. సో ప్రాపర్గా ప్లానింగ్ కావాలి. ఎన్ని అవర్స్ చదవాలి, ఏం చదవాలి, ఏది ప్రయారిటైజ్ చేయాలి, అక్కడే నీకు నేర్పిస్తుంది లైఫ్. నువ్వు దాని నుంచి ఏం నేర్చుకుంటున్నావు? బట్టి పట్టడం వరకే నేర్చుకుంటున్నావు, అంటే ఓన్లీ బై హార్టింగ్ నేర్చుకుంటున్నావు. బట్ అదే కనుక దానిలో కాన్సెప్ట్ తీసుకుని ఉంటే నీ లైఫ్లో మొత్తం అప్లై చేసి చూడు, యు ఆర్ ద అల్టిమేట్ పర్సన్. నీ గోల్ అన్నీ నువ్వు రీచ్ అయిపోతావు. బట్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఈజ్ మనకు స్కూల్లో నేర్పించేది ఏంటంటే ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్. ఒప్పుకుంటారా? సింపుల్. సో ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలో కూడా ఇక్కడే చెప్పారు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ వచ్చినవి రాసేయండి, తర్వాత మెల్లగా రాని అని ఆలోచించుకోండి. ఇదంతా నాన్ సెన్స్ కాన్సెప్ట్. అలాగే చెప్తున్నాను, కాన్సెప్ట్ ఓరియంటెడ్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లల్లో ముఖ్యంగా. ఎందుకంటే అందరికీ ఒకటే టైప్ ఆఫ్ బ్రెయిన్ ఇచ్చాడు భగవంతుడు. బట్ థింగ్ ఏంటంటే థింకింగ్ విధానం, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ అంటాం. ఏదైనా అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఏం లేదండి, హౌ దే బిహేవ్, అది ఒకటే. ఓకే. సో మందులు లేకుండా ఫిజియోథెరపీ చేసినప్పుడు పెయిన్ తగ్గుతుందా? ఎగ్జాక్ట్లీ. కొన్ని వాటికి పెయిన్స్ కిల్లర్స్ అనేవి ఇస్తుంటారు ముఖ్యంగా. ఈ పెయిన్ కిల్లర్స్ అనేవి ఎంత ఇమీడియట్గా పెయిన్ రెడ్యూస్ చేస్తాయో అలానే కూడా మైల్డ్ ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంకి, అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చెప్తాను. సో లాంగ్ డ్యూరేషన్, చాలామందికి ఎక్సర్సైజ్ చేయడం టైం సరిపోదు వాళ్ళకి. సో వాళ్ళకి నువ్వు టైం సరిపోయేసరికి ఈజీగా ఒకటి లోపల వేసేసుకుంటే అయిపోతుంది. కానీ తర్వాత బాధపడతారు, ఎందుకంటే టైం ఉండదు కదా. అప్పుడు టైం తెచ్చుకోవాలి. చచ్చినట్టు వాడు కిడ్నీస్ పాడు చేసుకుని, లేదా హార్ట్ పాడు చేసుకుని వెళ్ళి ఏఐసీలోనో లేదా ఏ హెల్త్ పాలసీయో తీసుకొని, లేదా టర్మ్ పాలసీ తీసుకొని బతుకున్నారు వాడు. స్ట్రెచ్చింగ్ ముఖ్యమంటారా, ఎక్సర్సైజ్ ముఖ్యమంటారా? రెండు ఇంపార్టెంట్ అన్నమాట. స్ట్రెచింగ్ ఇంపార్టెంట్, స్ట్రెంథనింగ్ ఇంపార్టెంట్. స్ట్రెచింగ్ ఎప్పుడు మజిల్స్ టైట్గా ఉన్నాయి, జాయింట్ రేంజ్ ఆఫ్ మూమెంట్ ఫుల్గా రావడం లేదు, హ్యామ్స్ట్రింగ్ టైట్నెస్ ఉంది. ఎందుకంటే లాంగ్ సిట్టింగ్ జాబ్స్ మన ఇప్పుడు అన్నీ. సో కూర్చుని ఉంటున్నారు, కూర్చుని ఉంటే ఆబ్వియస్లీ హ్యామ్స్ట్రింగ్ టైట్నెస్ ఉంటుంది. నెక్స్ట్ పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఎందుకు ఉంటుంది? ఇప్పుడు కొంతమంది టాల్ ఉంటారు, కొంతమంది షార్ట్ ఉంటారు, కొంతమంది మీసోమార్ఫిక్ అంటే మిడిల్, అంటే
మస్కులర్ ఉంటారు, కొంతమంది ఒబేస్ ఉంటారు, కొంతమంది ఓవర్ వెయిట్ ఉంటారు, కొంతమంది లీన్ ఉంటారు. రైట్ ఆర్ రాంగ్? సో అందరికీ మజిల్స్ టైట్నెస్ ఉండదా అంటే ఉంటుంది. మీకు ఉంటుంది, నాకు ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. బట్ థింగ్ ఏంటంటే ఏ గ్రేడ్లో అది మళ్ళీ డయాగ్నోస్ చేసేది ఫిజియోథెరపీ డాక్టర్ మాట. అందరూ అంటారు ఫిజియోథెరపీ కాస్ట్లీ ట్రీట్మెంట్. నేను విన్నాను ఈ మాట. మీరు ఇప్పుడు ఏంటంటే చాలామంది అడిగారు కూడా, వచ్చేటప్పుడు కూడా చూశారు. ఫిజియోథెరపీ కాస్ట్లీ అని అనుకుంటున్నారమ్మా, అలా చేసేసారు. ఎందుకు? నువ్వు డిపెండ్ అయిపోయావు కాబట్టి. అదర్వైజ్ నువ్వు చేసుకున్నావు అనుకో, ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు చేసేసి నీకు ఎక్సర్సైజ్ చెప్తావు, నువ్వు ఫాలో అయ్యావు అనుకో, హ్యాపీ కదా. ఇప్పుడు మన డయాబెటీస్ వచ్చింది, ట్యాబ్లెట్స్ పెట్టాం, 1 మంత్కి ఒకసారి రివ్యూకి రాడమా అంటాం, అయిపోయింది. రివ్యూకి వెళ్ళిన తర్వాత లెవెల్స్ ఎలా ఉన్నాయి చూస్తాం, బెటర్గా ఉన్నాయి, ట్యాబ్లెట్స్ తగ్గిస్తారు, పెరిగినాయి ట్యాబ్లెట్స్ పెంచుతారు, అంటే డోసేజ్ పెంచుతారు. అలానే ఎక్సర్సైజెస్ కూడా. సో ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ముఖ్యంగా వీళ్ళకి స్ట్రెచ్చింగ్ అండ్ స్ట్రెంథనింగ్, అలానే ఇది కూడా అనమాట. ఏ గ్రేడ్కి ఎంత లెవెల్స్ ఇవ్వాలి, అంతేగాని హైపర్ ఎక్కువ ఓవర్ స్ట్రెచ్ ఇచ్చినా కూడా టేర్ అయిపోతాయి మజిల్స్. సో జిమ్లోకి వెళ్ళి మళ్ళీ వెయిట్ స్ట్రెంథనింగ్ అన్నాం, ఓకే, జిమ్లో వాటిల్లోకి వెళ్ళిన తర్వాత వెయిట్స్ అది లిఫ్ట్ చేసేస్తారు ఓవర్గా. ఎందుకంటే అది లిఫ్ట్ చేసేసినప్పుడు అది కూడా మీరు ట్రైనర్ చెప్పినట్టు వినరు. మళ్ళీ అక్కడ కూడా ట్రైనర్ చెప్పినట్టు వినరు. అర్థంలో మీరు చూసుకుని ఇలా లేపేస్తుంటారు, లేదా పక్కన నుండి చూసి ఇలా లేపేస్తారు, మ్యూజిక్ పెట్టుకోండి. ఎగ్జాక్ట్లీ, ఇది ఒకటి మళ్ళీ. అండ్ అలాగే ఇప్పుడు మనకి ఇంట్లో ఉన్నప్పుడు సడన్గా షోల్డర్ పెయిన్ ఆర్ జాయింట్స్ పెయిన్ వస్తుంది, అప్పుడు ఇమీడియట్గా రిలీఫ్ రావాలంటే ఏం చేయాలి? ఇమీడియట్ రిలీఫ్ రావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇమీడియట్ పెయిన్ వచ్చింది, ఏదో క్యాచ్ అయింది, లేకపోతే పడ్డారు, ఇమీడియట్ పెయిన్ వచ్చింది. ఆ టైంలో మాత్రం ఇమీడియట్గా మీరు చేయాల్సిన విధానం ఏంటి అంటే, అందరికీ తెలిసిందే ఐస్ ప్యాక్ ఇమీడియట్గా అప్లై చేయొచ్చు. ఎప్పుడు స్వెల్లింగ్ ఉందా లేదా చూసుకోవాలి. స్వెల్లింగ్ ఉంటే ఖచ్చితంగా ఐస్ ప్యాక్ అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఆ ఎఫెక్టెడ్ పార్ట్ అనేది ఏదైతే కొంచెం ఎలివేషన్లో పెట్టాలి. లైక్ షోల్డర్ అనుకుందాం, ఈ యాంగిల్లో పెట్టుకోవడం, లేకపోతే మోచే అనుకుందాం, ఈ యాంగిల్లో పెట్టుకోవడం. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే గ్రావిటీకి లేకపోవడం వల్ల స్వెల్లింగ్ అనేది రెడ్యూస్ చేయొచ్చు. సో గ్రావిటీకి ఇలా పెట్టేసాము అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎఫెక్ట్ అయ్యింది కాబట్టి, అక్కడ దెబ్బ తగిలింది కాబట్టి, ఇంజురీ అయింది కాబట్టి, ఇంజురీ అయినప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని రెస్ట్లో పొజిషన్ అంటే గ్రావిటీ ఎలిమినేటెడ్ పొజిషన్లో తీసుకొస్తే బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరిగి ఆటోమేటిక్గా కొంచెం తొందరగా తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే ఇప్పుడు బాగా ఫేమస్ అవుతుంది సార్ కైరోప్రాక్టింగ్. సో అది ఎంతవరకు గుడ్ అంటారు? అండ్ బ్యాక్ క్రాక్ చేయడం కరెక్టా? అసలు కైరోప్రాక్టిక్ గురించి చాలా తెలుసుకోవాలని ఉంది. సో చాలా ట్రెండింగ్లో ఉంది అది. సో దాని గురించి మీరేమనుకుంటున్నారు? కైరోప్రాక్టిక్స్ ఎంతమంది సరదా పడుతున్నారు టిక్ టిక్ సౌండ్ వినపడడానికి అనుకుంటే, కైరోప్రాక్టిక్ ఈజ్ ఎ టెక్నిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కైరోప్రాక్టిస్ ఈజ్ ఎ టెక్నిక్ అండి. It's a technique utilized by a physiotherapist. First, it is the terminology which is established from them, they came from abroad, Western countries. Terminology I'm telling about. But technique is been there in India. Is been there. But thing is, since no one is notice that properly. Ippudu ila tirugutaru. There is a sound, cluck sound. That is nothing but self-manipulation. But that will be done by physiotherapist in anatomical and biomechanical way. అప్పుడు దాన్ని రిలీజ్ చేసి దాన్ని ప్రాపర్గా స్ట్రెచింగ్ చేస్తారు. ఆ మజిల్ ఏరియాని జాయింట్ రిలీజ్ చేసి దానివల్ల ఏమొస్తుందంటే సిమ్టమ్ ఏదైతే పెయిన్ ఉందో అది తగ్గుతుంది తప్ప మొత్తం కాజ్ తగ్గిపోదు. స్ట్రక్చర్ నార్మల్ స్ట్రక్చర్కి రాదు, గుర్తుపెట్టుకోండి. కైరోప్రాక్టర్స్ కాదు, కైరోప్రాక్టీషనర్స్, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అది కూడా క్వశ్చన్ స్ట్రెస్ చేస్తున్నాను. కైరోప్రాక్టీషనర్స్ అని ఎందుకు అంటారు అంటే, దే ఆర్ ఇన్ అబ్రాడ్, ఇన్ వెస్టర్న్ కంట్రీస్, దే ఆర్ నాట్ ఫిజియోథెరపిస్ట్. They are very different people. They release their body when they say symptomatic things, and again they send the patient to the physiotherapy doctor to correct the posture. Again mala pain raakanda malli danni aape doctor evaru ante physiotherapy doctor. Endukante dan posture ni correct chesi malli lock avukunda evaithe lung sounds. But eppudaithe overs ga strain avutavo stress avutav khachithanga locks anevi andarki vastuntayi. Nothing to worry. Aa cluck sounds, crepitus sounds అవి వాటికి ఏం భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇప్పుడు కైరోప్రాక్టిషనర్స్ గురించి చాలా కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు మీరు. అంటే థాట్స్ కూడా ఇప్పుడు అర్థమైంది అసలు కైరోప్రాక్టిషన్ ఏంటి అనేది, అండ్ దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. అండ్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో అడిగిన అన్ని క్వశ్చన్స్ ఎవ్రీడే ఎవరో ఒకరు ఏ ఏజ్ గ్రూప్ అయినా అందరూ ఫేస్ చేస్తూనే ఉంటుంటారు. And I'm really hoping, not hoping, that is true actually, everyone's answers అన్నీ
ఈ ఇంటర్వ్యూలో దొరికాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ లాస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు Zonats and please keep watching Spotlight. We'll be bringing a lot of guests and amazing guests just like Dr. Garu ఇప్పుడు, and we'll get to know many more things, many more valuable things. So చూస్తూనే ఉండండి Zonats and subscribe.